హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పిల్లల కోసం లంచ్ బాక్స్కి ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. టైం లేనప్పుడు లేదా కూరగాయలు అవి ఏం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. జీలకర్ర కొంచెం వేసిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటూ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇలా అన్నం వేసుకోవాలి. వేడన్నమైనా పర్లేదు, లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. తర్వాత కారం. ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువసేపు టైం కూడా పట్టదు. ఇలా మొత్తము కలుపుకోవాలి. ఇదిగోండి, రైస్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.